వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, మరొక ఇంపార్టెంట్ షార్ట్కట్ని మనం ఈ లెక్చర్లో మనం నేర్చుకున్నాం. సో ఫార్ మనం ఈ పవర్ ఎక్స్ ఉన్నటువంటి ఫార్మాట్స్ ఉన్న షార్ట్కట్స్ మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో ఒక నెంబర్ ఉన్నప్పుడు, ఇట్లా ఒక నెంబర్ని ఫ్రేమ్ చేసినప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ని ఎట్లా చేయాలి? సి ఇంటిగ్రల్ 2 ఎక్స్ ఇంటూ 2 ఎక్స్ ఇంటూ 2 ఎక్స్ ఇంటూ 2 ఎక్స్ డిఎక్స్ కదా. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సి ఫస్ట్ ఏం చెప్పాను, ఇలాంటివి ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ని మనం టీ అనుకోవాలని చెప్పాను. సో పుట్ 2 ఎక్స్ ఈక్వల్స్ టు టీ, అంతే కదా. ఇక్కడ 3 2s ఉన్నాయి కాబట్టి 2 ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకుందాం. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయాలి, అవునా కదా. సరే, మనకు ఆల్రెడీ తెలుసు dy dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఎంత? ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ, అవునా కదా. dy dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 2 పవర్ ఒక ఫంక్షనాలిటీ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు? దీని డెరివేటివ్ అవుతుంది 2 పవర్ ఎక్స్, ముందు ఏ పవర్ ఎక్స్ వస్తుంది, తర్వాత లాగ్ ఏ వస్తుంది, తర్వాత లాగ్ 2 వస్తుంది, అవునా. ఇంటూ dy dx ఆఫ్ మళ్ళీ ఈ ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి 2 పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు dt, అంతేనా లేదా? రెండింటికి మనం dy dx చేస్తున్నాం కదా, dt, దట్స్ ఆల్. dy dx చేయాలి దీనికి, అవునా కదా. ఇక్కడ మనం dt dx చేస్తాం, అవునా కదా, రైట్. సో dt dx, రైట్. రెండింటికి డెరివేటివ్ చేశాను. ఈ పర్టికులర్ టైంకి డెరివేటివ్ చేసినప్పుడు ఇంత వచ్చింది, మళ్ళీ దీనికి మనం డెరివేటివ్ కట్టాలి, రైట్. తర్వాత మళ్ళీ 2 పవర్ ఎక్స్ లాగ్ 2 ఇంటూ dy dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఎంత వస్తుంది మళ్ళీ? సో మళ్ళీ 2 పవర్ ఎక్స్ ఇంటూ dy dx ఆఫ్ 2 పవర్ ఎక్స్, మళ్ళీ దీనికి డెరివేటివ్ కట్టాలి, అంతేనా. అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి? 2 పవర్ ఎక్స్ రాసిన తర్వాత మళ్ళీ లాగ్ 2 రాయాలి కదా. ఏ పవర్ ఎక్స్కి ఇది ఫంక్షనాలిటీ ఎక్స్, ఇది ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ కదా. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? dy dx ఆఫ్ 2 పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు dt dx, ఎస్ ఓ నో. సో 2 పవర్ ఎక్స్ లాగ్ 2, ఇక్కడ కూడా లాగ్ 2 ఉంది కాబట్టి లాగ్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 2 పవర్ ఎక్స్, dy dx ఆఫ్ 2 పవర్ ఎక్స్ లాగ్ 2 వన్స్ అగైన్, రైట్. తర్వాత ఎక్స్కి డెరివేటివ్ ఎంత? 1 కాబట్టి సరిపోయింది, నో నీడ్ ఆఫ్ దిస్ వన్. సో dt dx, అవునా. సో ఇప్పుడు లాగ్ 2 ఎన్ని ఉన్నాయి? సో 2 పవర్ ఎక్స్ 2 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 హోల్ క్యూబ్ అయినా, రైట్ ఆర్ నాట్? లాగ్ 2 స్క్వేర్ ఇంటూ లాగ్ 2 పవర్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ 2 హోల్ క్యూబ్ ఇంటూ dx ఈక్వల్స్ టు dt. ఈ dx ఇటు తీసుకొచ్చేసాను. సో ఫైనల్గా ఇక్కడ దీన్ని ఎప్పుడైతే నేను t అనుకున్నానో, ఆఫ్టర్ డూయింగ్ ద డెరివేటివ్ పార్ట్, what I am getting here, this entire part is equals to dt, but there is no log 2 term whole cube here, అవునా కదా. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ log 2ని అటు తీసుకెళ్ళిపోయాను అనుకోండి, నాకు ఏమొస్తుంది ఇక్కడ, రైట్, ఇదే కదా నాకు వచ్చేది, ఈక్వల్స్ టు dt డివైడెడ్ బై log 2 హోల్ క్యూబ్. ఇది ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం, దీని ప్లేస్లో ఇది రీప్లేస్ చేయాలి. సరే, ఇంటిగ్రల్ చూడండి, దీనిలో 2 పవర్, దీన్ని మనం t అనుకున్నాం, అవునా కదా. సో 2 పవర్ t అండ్ dt డివైడెడ్ బై log 2 హోల్ క్యూబ్, ఎస్ ఓ నో. సో log 2 హోల్ క్యూబ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది ఇంటిగ్రేషన్కి. సో log 2 హోల్ క్యూబ్ ఇంటిగ్రల్ 2 పవర్ t dt, రైట్ నానా. సో dy dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ. మరి ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఏ ప్లస్ సి, అవునా కదా. సో ఇంటిగ్రల్ 2 పవర్ t అంటే వస్తుంది 1 బై లాగ్ 2 హోల్ క్యూబ్ ఇంటూ 2 పవర్ t డివైడెడ్ బై లాగ్ 2, అవునా, ప్లస్ సి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t అంటే ఏమనుకున్నాం? 2 పవర్ ఎక్స్. సో దిస్ ఇస్ లాగ్ 2 హోల్ క్యూబ్ ఇంటూ లాగ్ 2, దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ 2 హోల్ పవర్ 4, అవునా. అండ్ 2 పవర్ t అంటే 2 పవర్ ఎక్స్, రైట్, ప్లస్ సి. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఇంటిగ్రేషన్. సో ఇంత ప్రాసెస్ మీరు చేయకుండా ఒక చిన్న షార్ట్ కట్ ఉంది, ఏంటది అంటే, సి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సేమ్ ఇదే వచ్చేస్తుంది బయటికి, ఇక్కడికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 2s ఉన్నాయి కాబట్టి లాగ్ 2 హోల్ పవర్ 4, 5 2s ఉంటే లాగ్ 2 హోల్ పవర్ 5, 6 2s ఉంటే లాగ్ 2 హోల్ పవర్ 6, అలా రాస్తాం అనమాట. ఈ 4 ఏం చెప్తుందంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ 2s ఉన్నాయో చెప్తుంది. లాగ్ 2 ఎందుకు వేసాం? ఇక్కడ 2 అనే నెంబర్ ఇచ్చాడు కాబట్టి. మనకి ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏం చేసాం? ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ కనిపించింది అనుకోండి, మనం ఏం చేసాం? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదే వచ్చింది ఆన్సర్లో. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అన్నాం.
నిజానికి ఆన్సర్ ఎలా ఉండాలంటే ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఈ హోల్ స్క్వేర్ ఉండాలి. లాగ్ ఈ అంటే 1 కదా, 1 స్క్వేర్ అంటే మళ్ళీ 1 అయిపోతుంది, అవునా కదా. అకార్డింగ్ టు దిస్ లాగ్ 2 హోల్ పవర్ 4, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 అనుకుంటున్నాం కాబట్టి లాగ్ ఈ టు ద హోల్ పవర్ 2 ఉండాలి. కానీ లాగ్ ఈ వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ వాల్యూ మళ్ళీ 1 కాబట్టి ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి వచ్చింది. ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి లాగ్ 2 వాల్యూ ఈజ్ నాట్ 1, లాగ్ 2 వాల్యూ ఒక వాల్యూ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 2 పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ 2 హోల్ పవర్ 4. ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వేయాలి, రైట్. ఎన్ని నెంబర్ ఆఫ్ 2s ఇస్తే అన్ని నెంబర్ ఆఫ్ ఆ పర్టికులర్ నెంబర్ వేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ పర్టికులర్ మోడల్లో మరొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. లెట్ us see that, then you will understand much more. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? ఇంటిగ్రల్ 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ ఎక్స్ డిఎక్స్ కదా. సేమ్ లాజిక్. ఫస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది దీనికి చూసిన వెంటనే అర్థమైపోతుంది ఈ మోడల్లో క్వశ్చన్ అని. సో ఇది బయటికి తీసుకురండి, దట్ ఈస్ నథింగ్ బట్ 3 పవర్ ఎక్స్ డివైడెడ్ బై, ఇప్పుడు ఏం చేయాలి? లాగ్ 3 రాయాలి. ఎన్ని 3s ఉన్నాయి? 1 2 3 హోల్ పవర్ 3 ప్లస్ సి, దట్స్ ఆల్. దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో ఇంటిగ్రల్ 4 పవర్ ఎక్స్ ఇంటూ 4 పవర్ ఎక్స్ ఇంటూ 4 పవర్ ఎక్స్ ఇంటూ 4 పవర్ ఎక్స్ ఇంటూ 4 పవర్ ఎక్స్ డిఎక్స్. సేమ్ లాజిక్ నాన్న. ఇటువంటి క్వశ్చన్ కనిపించినప్పుడు ఏం చేయాలని చెప్పాను? మొత్తం ఈ ఫంక్షన్ బయటకు వస్తుంది ఆన్సర్లో. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్? సో 4 పవర్ ఎక్స్ వచ్చిన తర్వాత డివైడెడ్ బై ఎన్ని 4s ఉన్నాయి? 1 2 3 4 5 4s ఉన్నాయి కాబట్టి ముందు లాగ్ 4 రాయాలి. హోల్ పవర్ 5 4s ఉన్నాయి కాబట్టి హోల్ పవర్ 5 ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్. ఈ విధంగా లాజిక్ని షార్ట్కట్ని గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్.